అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. కోపమని కాదు శారదా, ఎందుకో నువ్వు ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇష్టపడుతున్నావని తప్పనిసరే పంపిస్తున్నాను, అంతే. ఇప్పటికైనా నీ మనసు మార్చుకుంటే సంతోషిస్తాను. అది కదండి, మోహన్ గారు చెప్పారు, అంతే కదా. కేవలం నా ఆరోగ్యం కోసమే కాకుండా పిల్లలతో కూడా కొద్ది రోజులు కలుసుంటే మంచిది అనిపించి. సరే, మీ అందరికీ మంచిదనిపించింది, నాకు చెడు అనిపిస్తే బావుండదు కదా. మీరిలా నిష్ఠూరాలాడుతూ నిష్ఠూరం కాదు శారదా, నేనెప్పుడు నిన్నొదిలి ఇన్ని రోజులు ఒంటరిగా ఉండలేదు. అందుకే నువ్విలా వెళ్తుంటే బాధ అనిపిస్తోంది. నాకు వెళ్ళాలని లేదు, కానీ తప్పటం లేదు. నేనేం చేసినా మన మంచికే అన్న నమ్మకం మీకుంటే చాలు. ఒక చిన్న ఇష్యూతో నమ్మకం పోగొట్టుకునేంత బలహీనమైంది కాదు మన అనుబంధం. కానీ మన అనుబంధాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే మరో బంధం ఉందన్న ఆలోచనతో నా మనసు రాజీ పడటం లేదు. నాకున్న ఏ బంధాలైనా మన అనుబంధం చుట్టూ తిరిగేవే అని ఎందుకు అనుకోరు? నేనేం చేసినా మన సంతోషం గురించే అని ఎందుకు ఆలోచించరు? తప్పకుండా ఆలోచిస్తాను, తప్పకుండా అనుకుంటాను. నీకోసం, నీ తృప్తి కోసం, నీ సంతోషం కోసం, సరేనా? ఇట్స్ ఆల్ రైట్. నీ ఆరోగ్యం జాగ్రత్త, మందులు టైంకి వేసుకో, భోజనం కూడా టైంకి చేస్తూ ఉండాలి. వీలున్నప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉండు. ఎదురుకుండా లేనని మీరు కూడా నన్ను మర్చిపోవద్దు. ఎక్కడున్నా ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. సుహిత మిత్రల్ డెలివరీ అయ్యే వరకు అక్కడే ఉంటాను. వాళ్ళకి నేను తోడు, నాకు వాళ్ళు తోడు. సర్లే గాని, గౌరీ పంపించిన కారు బయట వెయిట్ చేస్తోంది. ఆలస్యమైతే బాగుండదు, పద బయలుదేరదాం. ఏమండి, ఒక్క నిమిషం, నన్ను ఆశీర్వదించండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. పద. థ్యాంక్ యూ మమ్మీ. అమ్మమ్మ సీమంతానికి రాలేదని చాలా ఫీల్ అయ్యాను.
లక్కీగా డెలివరీ టైంకి మనతోటే ఉంటుంది. అమ్మా, అమ్మమ్మని ఇప్పుడప్పుడే వెళ్ళనివద్దు. బావుందమ్మా. మీరు మీ ఆయనతో కలిసి ఉండాలి, కానీ ఆవిడ మాత్రం వాళ్ళ ఆయన వదిలేసి ఒంటరిగా ఇక్కడ ఉండిపోవాలా? అవునమ్మా, అంకుల్ని కూడా వచ్చి ఇక్కడే ఉండమని చెప్పొచ్చుగా. అంకుల్ అంత తొందరగా ఇల్లొదిలి రారమ్మా. అదిగో శారదం వచ్చినట్టుంది. రా. అమ్మా, బాగున్నారమ్మా? రామ్మా. అమ్మమ్మా, అమ్మమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? డెలివరీ డేట్ కోసం వెయిట్ చేస్తూ హ్యాపీగా ఉన్నాను. పండంటి బిడ్డను కంటావు. అమ్మమ్మా, మిత్ర నీకోసం పొద్దున్న నుండి వెయిట్ చేస్తోంది. బాగున్నావా మిత్ర? బాగున్నానమ్మమ్మా. నువ్వెలా ఉన్నావు? ఇక్కడికి వచ్చేసానుగా, ఇంకేం పర్వాలేదు. శారదమ్మా, మీరు ఇక్కడికి వచ్చింది రెస్ట్ తీసుకోవడానికి. కాలు కింద పెట్టకుండా హాయిగా పడుకోండి. నేనున్నాను కదా చూసుకోవడానికి. ఎక్కడ? వీళ్ళ డెలివరీ అయితేనే నాకు రెస్ట్, ప్రశాంతత. కడుపుతో ఉన్న మా కనకమాందు అని వాళ్ళ గురించి దిగులేందుకమ్మా? డాక్టర్లు ఉన్నారు కదా చూసుకోవడానికి. ఎంతమంది డాక్టర్లున్నా ఆ దేవుడి చల్లని చూపు కూడా ఉండాలిగా. ఎందుకుండదు? డౌటా? ఆ డౌటే లేకపోతే నాకు ఈ టెన్షనే ఉండేది కాదు. ఆ డౌటే లేకపోతే నేనిక్కడికొచ్చే అవసరమే ఉండేది కాదు. చూడబోతే పిల్లల డెలివరీకి ఆళ్లకన్నా మన ఇంట్లో పెద్దోళ్లే ఎక్కువగా నొప్పులు పడుతున్నట్టుందే. అసలు ఈ అమ్మాయిలు నాకు అప్పచెప్పేసి మీరే కాశీకో రామేశ్వరానికో వెళ్ళిపోండి. తిరిగి వచ్చేసరికి ఈ ఇంట్లో కేరమని ఏడుపులు వినబడతాయి. ఆ ఏడుపులు ఇద్దరు పిల్లలువని గ్యారంటీ నువ్విస్తావా? ఆ? అంటే వచ్చే టైంకి ఇద్దరు బిడ్డలు మేలుకునే ఉంటారని గ్యారంటీ ఏమిటి? ఒకరు పడుకుని ఉండొచ్చుగా అని డౌట్. అదా, ఈ పెద్దమ్మమ్మను చూడకుండా మునిమానవులకు నిద్ర పడుతుందా ఏంటి? మీరు పడుకుని ఏలైందమ్మా, వెళ్ళి పడుకోండి. తర్వాత తీరిగా కూర్చుని అమ్మమ్మతో కబుర్లు చెప్పుకోవచ్చు. అలాగే. అదేంటి నువ్వు పైకెళ్తున్నావు? నా రూమ్ పైన, మిత్ర రూమ్ కింద. బుర్రుందా? సుహిత రూమ్ పైన ఉండటం ఏంటి? ఈ టైంలో మెట్లెక్కడం దిగడం ఎంత కష్టం, ఆలోచించకర్లేదా? నాకేం పర్వాలేదమ్మమ్మా. డాక్టర్ బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలని చెప్పారు. అందుకే కావాలని పైన రూమ్లో ఉంటున్నాను. మిత్రకి మాత్రం ఎక్సర్సైజ్ అవసరం లేదా? దానికి బద్ధకం. అమ్మా, నువ్వెలా చెప్తే అలా చేద్దాం. నేను చెప్పడం ఏంటి గౌరీ? మీకు ఆ మాత్రం ఆలోచన ఉండక్కర్లేదా? నేను ఈ రోజు వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏ గొడవ ఉండేది కాదు. పెంచలమ్మా, సుహిత సామాను కూడా కింద గదిలో పెట్టు. పోనీ నేను పైన గదిలో ఉంటానమ్మా. ఏం అవసరం లేదు. నా రూమ్ నాదే, నేను ఎక్కడికి మారను. సుహిత, అమ్మమ్మ చెప్తోంది కదా. అమ్మమ్మ కొట్టి భయం అమ్మా. నాకేం పర్వాలేదు. అమ్మమ్మ, ప్రశాంతంగా ఉండు. సరే వెళ్ళు. అమ్మా, నెమ్మదిగా సుహితకి నచ్చ చెప్తాను. నువ్వు వెళ్ళి నీ గదిలో రెస్ట్ తీసుకో. రామ్మా, రా. ఇలా ఇయ్యమ్మనే చేస్తాను. అంతలోనే మన ఇంట్లో ఎంత మార్పు! గుమ్మంలో కాలు పెట్టినప్పటి నుంచి శారదమ్మ సుయితం మీద ఎంత ప్రేమ చూపిస్తుందో చూసావా? అనవసరంగా నువ్వేదో భ్రమపడుతున్నావు. చిన్నపిల్లలకు కూడా తేడా తెలిసిపోద్ది. పెంచలమ్మా, ఏ మిత్ర మాత్రం తన మనవరాలు కాదేంటి? అసలు దగ్గరికి తీసుకుందా? లేనిపోని ఊహించుకుంటున్నావు. వదిలేయ్. అది కాదమ్మా,
కావాలనే నేను పైన రూమ్ తీసుకున్నాను అని సుయితం చెప్పినా ఇంకా మూతి ముడుచుకుని ఉండడంలో అర్థమేంటి? నువ్వెప్పుడైనా ఇద్దరిలో ఆ తేడా చూపించావా? పెద్దావిడ శారదమ్మ తేడా చూపించొచ్చా? చూసేవో లేదో మిత్రం కూడా ఇవన్నీ గమనిస్తుంది. పైకేమీ అండలేదు గాని ముఖంలో ఆ తేడా తెలిసిపోతుంది. ఇలాంటివి మిత్ర పట్టించుకోదు. దాని సంగతి నాకు బాగా తెలుసు. పట్టించుకోదు అనకు, పైకి చెప్పదు అను ఒప్పుకుంటాను. అంతవరకు ఎందుకు? గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు. నీకు ఆ తేడా తెలుస్తుందా లేదా? పెంచలమ్మా, నువ్వేదేదో ఊహించుకుని మాట్లాడుతున్నావు. మా అమ్మ మనసు వెన్న లాంటిది. ప్రేమించడమే తప్ప ద్వేషించడం తెలియని మంచితనం ఆమెది. కన్న కూతుర్ని కాకపోయినా నన్ను అంతకంటే ఎక్కువగా అభిమానిస్తోంది. అలాంటి అమ్మ గురించి చెడుగా మాట్లాడుకో. పెంచలమ్మా, నాకో మాటిస్తావా? మాటేంటమ్మా, నీకోసం పేణాలైనా ఇస్తాను, చెప్పు. అమ్మ ఏం మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా పొరపాటును కూడా అమ్మ మనసు బాధపడేలా నువ్వేమీ అనకూడదు. ఏంటలా చూస్తున్నావు? దేవుడు నీకెంత గొప్ప మనసిచ్చాడా అని. నీ కళ్ళల్లో నీళ్లకు కారణమైనోళ్ళు కూడా ఆప్యాయంగా గుండెలు కత్తుకునే పెద్ద మనసమ్మా నీది. అందుకే నీకు కట్టాలు. నాకు కష్టాలేంటి? చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకెప్పుడు దేవతలాంటి అమ్మ గురించి చెడుగా ఆలోచించుకో. అత్తయ్య, సుహిత పరిస్థితి ఏంటి? నాకు చాలా దిగులుగా ఉంది. సుహిత నాతో వచ్చేస్తుంది కదా అన్న ఆశతో తనకు పుట్టబోయే బిడ్డని నాతో తీసుకెళ్ళిపోతాను అన్నాను. కానీ దేవుడు మరోలా ఆలోచిస్తున్నట్లున్నాడు. నాకంటే ముందు తనే నా మనవణ్ణి ఎత్తుకుపోయేలా ఉన్నాడు. అదే జరిగితే సుహిత కూడా ఆయన దగ్గరికే వెళ్ళిపోతుంది. ఫణీంద్ర, నా జీవితంలో నాకు మిగిలిన ఒకే ఒక ఆశాకిరణం సుహిత. తనే లేకపోతే నాకు కూడా ఈ జీవితం అక్కర్లేదు. ఏదో ఒక శుభగడియలో కనీసం ఒక్కసారైనా సుహిత నన్ను నాన్న అని ఆప్యాయంగా పిలుస్తుందేమో, ఆ సంతోషంతో ఈ జీవితం ముగించవచ్చని ఆరాటంగా ఎదురుచూస్తున్నాను. పరిస్థితులు ఎటో చెట్టు తిరుగుతాయో అని భయం వేస్తోంది. అత్తయ్య, నా కల కలగానే మిగిలిపోతుందా? రేఖ మీ వల్లే నాకు దూరం అయింది. ఒంటరి బతుకు నాకు మిగిల్చి తనదో తను చూసుకుంది. ఈ పాపంలో మీకు భాగం ఉందని ఒప్పుకుంటారు కదూ? అదంతా ఇప్పుడు అవసరం. తలుచుకుని ఏం లాభం? అది గతం. కానీ గతించి నా గతం చేసిన గాయాన్ని మానేలా చేయాల్సిన బాధ్యత మీ మీదుంది. ఇప్పుడు నేనేం చేయగలను? కనీసం నా సుహిత నా నుండి దూరం కాకుండా కాపాడి ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాను. కానీ మీరు ఇంటికి వచ్చారు, దగ్గరుండి సుహితను కంటికి రెప్పలా చూసుకుంటారని ఆధైర్యంతోనే నేనున్నాను. ఎంతైనా ఇది నాకు పరాయి ఇల్లు. అలా అని ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవరూ పరాయి మనిషిలా చూడరు. సొంత మనిషి కంటే ఎక్కువగా గౌరవిస్తారు. అయినా నా హద్దులు నాకుంటాయి కదా. అలా గిరిగీసుకుంటే మీరు ఇక్కడికి వచ్చి లాభం ఏమిటి? నన్నేం చేయమంటావు? ఏం చేయాలో నిర్ణయించుకోవాల్సింది మీరు. ఏం కావాలో మాత్రమే నేను చెప్పగలను. నా కూతుర్ని ఇక్కడ ప్రమాదంలో వదిలేసి దూరంగా చేతులు ముడుచుకుని కూర్చోలేను. మీకు చేత కాకపోతే చెప్పండి, నా కూతురు నేను తీసుకెళ్ళిపోతాను. ఫణీంద్ర, అత్తయ్య, ఇది బెదిరింపు కాదు, నా మనసులోని భయం. సుహిత బాధ్యత మీదే. సుహితకేం కాకూడదు. ఫణీంద్ర, 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 ఫణీంద్ర. माँ जी,
ఏం కావాలి? ఏంటయ్యా లోపలికొస్తున్నావు? పరేషానీలో ఉన్న నీ మొహంలో చిన్న నవ్వు కావాలి మాజీ. బాధని గుండెల్లో దాచుకోవద్దు, అల్లాకి చెప్పుకో. నువ్విలా లోపలికి రాకూడదు. నన్ను విసిగించకు. వెళ్ళరా. నమ్ముకో, మనసులో దిగులు ఎగిరిపోతుంది. వెళ్ళమని చెప్పాను కదా. వెళ్ళమంటే వెళ్ళిపోతాను, మళ్ళీ రమ్మంటే మాత్రం రాను. చూడు, నీ ఆస్తి దోచుకుపోవడానికి రాలేదు, నీ సమస్యని తీర్చి పారేయడానికి వచ్చాను. అల్లా మాలిక్, అల్లా నీకు మంచి చేస్తాడు. మాజీ, నీకీ బాధ చెప్పు. పర్వాలేదు, చెప్పు మాజీ. నా మనవరాళ్ళిద్దరూ ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నారు. పుట్టబోయే 2 బిడ్డల్లో ఒకరు దక్కరని ఒక బైరాగి చెప్పాడు. समझ गया, फिक्र मत करो माजी. చెయ్యి పట్టు మాజీ, పర్వాలేదు, పట్టు మాజీ. ఇవి నీ మనవరాళ్ళ చేతికి కట్టు. ఏ సైతాన్ వాళ్ళ జోలికి రాడు. అల్లా బలా కరేగా. నీ సంతోషం కొద్దీ దానం చేసుకో, అంతా మంచే జరుగుతుంది. బహుత్ ఖుషి, బహుత్ ఖుషి. తాయెత్తు ఈ రోజే కట్టు, మర్చిపోకు. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు చాలా మంచి టైం. ఈ లోపలే వెళ్ళి సుహితా మిత్రలకు ఈ తాయెత్తులు కట్టాలి. భగవంతుడా, ఇద్దరూ సుఖంగా ప్రసవించేలా చూడు తండ్రి. శారదా, ఈ తాయెత్తులకు దేవుడి శక్తిని ఆపే శక్తి ఉందంటావా? ఎందుకుండకూడదు? ఏ పుట్టలో ఏ పావుందో దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. దీన్నే మూఢనమ్మకం అంటారు. ఏవైనా అనుకో, నష్టం లేదు. సముద్రంలో మునిగిపోతున్న వాడికి చేతి గడ్డిపోచ దొరికినా అది గొప్ప ఆధారం అనుకుంటాడు. అంటే ఈ తాయెత్తులు కట్టే తీరుతానంటావు. అవును, సుహితా మిత్రలకు పుట్టబోయే బిడ్డల్లో ఒకరిని తీసుకెళ్లిపోవాలనేది దైవ నిర్ణయం అయితే దాన్నెవరూ మార్చలేరు. కాకపోతే ఒకటి, ఈ తాయెత్తులోనో నీ భక్తిలోనో మహత్యమే ఉంటే, శక్తి ఉంటే, ఏ తల్లి బిడ్డను రక్షించుకోవాలని అనుకుంటున్నావో ఆ తల్లికి ఈ తాయెత్తు కట్టు. లాభం ఉండొచ్చు. ఆ తల్లి బిడ్డకు దేవుడు ఆయుష్ పోయొచ్చు. మరి రెండో తల్లి బిడ్డ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. నో!